అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సాగునీటి పరీక్షల ఆవశ్యకత, నెల్లూరు జిల్లాలో వరికి బదులుగా సాగు చేసుకోదగ్గ ఆరుతడి పంటలు, పంటల దిగుబడిని నిర్దేశించే కీలక యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక వ్యవసాయ సీజన్ గల జిల్లా నెల్లూరు. ఈ ప్రాంతానికి ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఏర్పడ్డ అననుకూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షాలు తక్కువగా కురవడం, బోర్లు బావుల క్రింద నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ఎడగారు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుకు వెళ్లాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మరి నెల్లూరు జిల్లాలో ఎడగారులో సాగు చేసుకోదగ్గ ఆరుతడి పంటలు, అనువైన రకాలను తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ దొరసాని. ప్రస్తుతము మన జిల్లాలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉన్నందున ముఖ్యంగా ఈ బోర్ల కింద కూడా మనకి నీటి లభ్యత అనేది చాలా తగ్గిపోతూ ఉంది. అందరం కూడా గమనిస్తున్నాము. రాను రాను మనకి నీటి కొరత అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వరి బదులు ప్రత్యామ్నాయ పంటలు మనము ఏం సాగు చేయవచ్చు అనేది ఆలోచించాలి. వరి పంటకి మనకి చాలా నీళ్లు అవసరం అవుతాయి. ఆ నీళ్లతోనే మనము చాలా రకాల పంటలు పండించవచ్చు. ఇంకా తక్కువ నీళ్లతోనే కూడా మనము మంచలు బాగా పండించుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనము జిల్లాలో చూస్తున్నప్పుడు చాలామంది ఒకే రకం పంట సంవత్సరాలుగా, అంటే మా వరి అనుకోండి, అదే పొలంలో అదే వరి చాలా సంవత్సరాలుగా సాగు చేస్తూ ఉంటారు. ఇంకో పంట వేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. దీనివల్ల పోషకాల లభ్యత అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంది. ఇప్పుడు ఒకే రకం పంట వేసినప్పుడు ఒకే రకం న్యూట్రియంట్స్ ఒకే మోతాదులో ఒకే భూమి పొరల్లోంచి తీసుకుంటుంది ఆ మొక్క. తీసుకున్నప్పుడు అవే పోషకాలు అదే పరిణామంలో మనకి భూమిలోంచి డిప్లీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనము పంట మార్చినప్పుడు దానికి ఇంకో రకంగా పోషకాలు అవసరం అవుతాయి. కాబట్టి ఈ పోషకాల లభ్యత అనేది కూడా మనకి పంట మార్పిడి విధానంలో బాగా ఉంటుంది. ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకొని మనము పంట మార్పిడి అనేది అయితే ఖచ్చితంగా పాటించాలి. వరికి బదులుగా నీటి అవసరం తక్కువగా ఉండే పంటలు వేరుశనగ, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. మనకి ఖర్చు కూడా తక్కువే. వరికి కావలసినంత పెట్టుబడి కూడా దీనికి అవసరం లేదు మనకి ఏ పంటకి కూడా. ముందు మనము నువ్వులు మే 15 తర్వాత ఈ నువ్వు పంట వేసుకోవచ్చు. వెరైటీస్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా YLM 66, 11, YLM 17 అని 3 వెరైటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 80 నుంచి 90 రోజులు, అంటే 3 నెలల్లోనే వచ్చేస్తాయి. మనకి దిగుబడి కూడా మనకి 6 క్వింటాలు దాకా వస్తుంది. తర్వాత YLM 11, YLM 17 ఉన్నాయి. ఇవి కూడా మనకి 80 నుంచి 85 రోజుల్లో వస్తాయి. అయితే ఇది పంట అంతా ఒకేసారి కోతకు వస్తుంది. మినుములో మనకి TBG 104 అనే రకం ఉంది. తర్వాత TBG 129, LBG 623 అనే రకాలు ఉన్నాయి.
ఈ టీబీజీ 2 రకాలు కూడా మనకి తిరుపతి వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీస్. 70 నుంచి 75 రోజులు ఉంటాయి. 8 నుంచి 9 క్వింటాళ్ళ వరకు వస్తాయి. 2 పాలిష్ వెరైటీస్. పల్లాకు తెగులు బాగా తట్టుకొని ఈ 2 వెరైటీస్ కూడా మనకి మంచి దిగుబడి ఇస్తాయి. తర్వాత ఎల్బీజీ అంటే లామ్ వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీ ఇది. 75 నుంచి 80 రోజులు అంటే కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. నాన్ పాలిష్ వెరైటీ ఇది. ఇది ఏ సీజన్లో అయినా మనం వేసుకోవచ్చు. తర్వాత పెసలు WGG 42, ఇది మనము 55 నుంచి 60 రోజులు అంటే మనకి మినుము కంటే కూడా ఇంకా తక్కువ డ్యూరేషనే, 2 నెలల్లోనే వస్తుంది మనకి దిగుబడి. 4 నుంచి 6 క్వింటాళ్ళు వస్తుంది. ఇది మనకి ప్యాడీ వేసే ముందు వేసుకోవడానికి బాగా అనువుగా ఉంటుందండి. అట్లాగే LGG 574, 607, ఈ 2 కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటాయి, 65 నుంచి 70 రోజులు. దిగుబడి కూడా కొంచెం ఎక్కువ వస్తుంది, 6 నుంచి 6.5 క్వింటాళ్ళు వస్తుంది. ఇది కూడా మనకి పల్లాకు తెగులుకి రెసిస్టెంట్గా ఉంటుంది. తక్కువ నీటు అవసరమైనటువంటి సీరియల్ క్రాప్స్ జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఈ 3 పంటలు కూడా మనకి మంచి దిగుబడి వస్తాయి. ఈ 3 పంటల్లో కూడా మనకి హైబ్రిడ్స్ రకాలు ఉన్నాయి. సజ్జ మాత్రం కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉంటుంది, మిగతా 2 కూడా 100 నుంచి 150 డ్యూరేషన్ ఉంటాయి. దిగుబడి కూడా బాగా వస్తుంది మనకి. దీంట్లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గ్రెయిన్తో పాటు చొప్ప కూడా వస్తుంది. ఇది ఫాడర్ గ్రాస్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 పంటలు కూడా మనం వేసుకోవచ్చు. గ్రౌండ్ నట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి తిరుపతి వాళ్ళు రిలీజ్ చేసినవి. 1694, 1182, తర్వాత 764, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ మన జిల్లా రైతాంగం మాత్రము ఎక్కువ ట్యాగ్ 24 ప్రిఫర్ చేస్తున్నారు. ఇదైతే మనకి వేసేసిన పంట బాగా వస్తుంది, విత్ లెస్ పెస్ట్ అండ్ డిసీజ్ వస్తుంది. వ్యవసాయ పంటలైనా, వాణిజ్య పంటలైనా, పండ్ల తోటలైనా, పూల తోటలైనా, ఇలా ఏ పంటలైనా ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు ఇవ్వాలంటే కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. వీటిలో భూసార పరీక్షలు, నీరు, కలుపు యాజమాన్యం, సస్యరక్షణ మొదలైన వాటిని ప్రధానంగా చెప్పుకోవాలి. వీటిని సమగ్ర యాజమాన్య పద్ధతులుగా పరిగణిస్తాం. వీటిలో ఏ ఒక్క విషయంలో అశ్రద్ధ వహించినా దాని ప్రభావం పంట దిగుబడి, ఆదాయంపై పడుతుంది. చీడపీడలను అరికట్టడం కష్టమవుతుంది. దిగుబడులను నిర్దేశించే కొన్ని కీలకమైన యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ నళిని. ఉత్తమమైన యాజమాన్య పద్ధతులు ప్రతి పంటలో కూడా మనం పాటించవలసిన అవసరం ఉంది. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం చాలా ముఖ్యమైనది. లోతు దుక్కులు చేసుకోవడం వలన భూమిలో ఉన్నటువంటి కోశస్థ దశలో ఉన్నటువంటి ఆ పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కలుపు యాజమాన్యాన్ని కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకొక పంటకి పంట మార్పిడి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా రైతులు వాళ్ళ యొక్క నేలను బట్టి, నేల స్వభావాన్ని బట్టి ముందుగానే, అంటే పంట వేసుకోకంటే ముందుగానే భూసార పరీక్ష చేయించుకోవడము చాలా ముఖ్యమైనది. భూసార పరీక్ష చేయించుకోవడం వల్ల ఏ పంట అయితే ఎంచుకుంటున్నారో ఆ పంటను బట్టి భూసార ఆధారిత ఎరువులని మనము ఎంచుకోవచ్చు. వరి, జొన్న, మొక్కజొన్న ఇలాంటి సీరియల్స్ కనుక మనం ఎంచుకున్నట్లయితే ఎరువులు యూరియా మరియు డిఏపీలను ఎంచుకుంటే మంచిది. అదేవిధంగా నూనె గింజ పంటలను కనుక ఎంచుకున్నట్లయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా యూరియాని ఎంచుకుంటే మంచిది. నూనె గింజల పంటలో డిఏపీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మాత్రమే వాడండి. ఎందుకనేసి అంటే దాంట్లో ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి నూనె శాతం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎరువులతో పాటు ముఖ్యంగా విత్తనం ఎంపిక కూడా చాలా ముఖ్యమైనది. రైతులు విత్తన ఎంపికలలో చాలా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏ రకము, ఏ పంటను ఎంచుకుంటున్నామో ఆ పంటలలో ముఖ్యమైన, అదేవిధంగా అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడం మంచిది. కలుపు యాజమాన్యం కూడా ముఖ్యమైనది. చాలామంది రైతులు పంట వేసిన తర్వాత కలుపు యాజమాన్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పంట వేయడానికంటే ముందే కలుపు యాజమాన్యం చేసుకుంటే ఎంతో మంచిది. కలుపు యాజమాన్యం చేసుకోవాలి అనేసి అంటే ముఖ్యంగా మనకి గడ్డి జాతి కలుపు మొక్కలైనటువంటి ఆ యొక్క తుంగ, గరికని మనము ముఖ్యంగా నిర్మూలన చేసుకుంటే మంచిది. అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా చేసుకోవాలి. నీటి యాజమాన్యం వర్షాధార పంటలలో ముఖ్యమైనది. ఈ యొక్క వాతావరణ అనుకూల పరిస్థితులు కనుక సరిగ్గా లేకపోయినట్లయితే చాలామంది రైతులు పంటను వేసేసి వదిలేస్తున్నారు. అలా కాకుండా ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మురుగునీరు బయటికి పంపించడం కోసమని కాలువలు బోదెల పద్ధతి వాడుకున్నట్లయితే చాలా మంచిది. ఆ విధంగా కాలువల బోదెల పద్ధతి కనుక మనం తీసుకున్నట్లయితే మురుగు
మురుగునీరు బయటికి పంపించడమే మాత్రమే కాదు, తేమను కూడా పట్టి ఉంచే అవకాశం ఉంటుంది. వర్షాధార పంట వేసినప్పుడు ఏ సమయంలో నీళ్లు పెట్టాలనేసి అనుకుంటారు. లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కనుక ఇచ్చుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. పంట పూత దశలో ఉన్నప్పుడు మాత్రం నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా పంట కోసిన తర్వాత కూడా ఆ యొక్క థ్రెషింగ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు కూడా మనము వర్షానికి తడువుకోకుండా చూసుకోవాలి. విధంగా విత్తే సమయం కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా జూన్ నెలలో మనకి వర్షపాతం అనేది మొదలవుతుంది. వర్షపాతం మొదలైన తర్వాత నుంచి జూలై వరకు మనము ఏ పంటనైనా సరే వర్షాధారంగా మనము విత్తుకుంటే మంచిది. అదేవిధంగా ఒకవేళ యాసంగిలో కనుక విత్తుకున్నట్లయితే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో లోపే పంటలని మనం విత్తుకుంటే మంచిది. ఏ పంట ఎన్నుకున్నప్పటికీ కూడా సరైన సమయం అనేది చాలా ముఖ్యమైనది. సరైన సమయంలో సరైన విత్తన మోతాదుని మనం ఎంచుకోవాలి. సరైన విత్తన ఎరువును కూడా మనం ఎంచుకుంటే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కకి మధ్యలో దూరం కూడా పంటను బట్టి మనం వేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం కాటన్ కనుక చూస్తే మొక్కకి మధ్యలో మనము 90 సెంటీమీటర్లు లేదా ఆముదం పంట వేసుకున్నట్లు మొక్కకి మధ్యలో 120 సెంటీమీటర్లు వేసుకుంటే మంచిది. అదేవిధంగా యాసంగిలో కనుక చూసుకుంటే వేరుశనగ పంటలో 30 లేదా 22.5 సెంటీమీటర్లు వేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మొక్కకి మధ్యలో వరుసకి మధ్యలో దూరాన్ని కనుక పాటించినట్లయితే ఆ మొక్క ఏపుగా పెరగడంతో పాటు అదేవిధంగా కొమ్మల్ని పూతల్ని ఎక్కువగా ఇవ్వడంతో పాటు పురుగుల ఉధృతి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విత్తనం దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి చేసుకోవడంతో మనకి పురుగుల ఉధృతి అనేది 30% వరకు మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ పంటను వేసుకున్నప్పటికీ కూడా పురుగుల ఉధృతిని విత్తే సమయాన్ని బట్టి అదేవిధంగా విత్తన శుద్ధిని బట్టి మనం ఎంచుకున్న పంటను బట్టి వర్షపాతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని గమనికలోకి తీసుకుని రైతులు చీడపీడల ఉధృతికి తగ్గించుకొని అదేవిధంగా పంటకి పెట్టుబడి కూడా తగ్గించుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే రకాలని కానీ పంటల్ని మనము నేలని బట్టి నేల స్వభావాన్ని బట్టి విత్తనం యొక్క రకాన్ని బట్టి అదేవిధంగా మనకున్న ఎరువులను బట్టి మనం ఎంచుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి భూమి, నీరు ప్రధాన వనరులు. వీటిలో ఏ ఒక్కటి సహకరించకపోయినా సాగు సజావుగా సాగదు. సాగుకు ఎంచుకునే పంటల నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే భూసార పరీక్షలతో పాటుగా సాగునీటి పరీక్షలు కూడా చేయించడం ఎంతైనా అవసరం. ఎందుకంటే సాగునీటి ఉదజని సూచిక, లవణాల శాతం, విద్యుత్ చాలకత వంటివి పంట దిగుబడులను ప్రభావితం చేస్తాయి. ఇవి ఉండాల్సిన స్థాయి కన్నా తక్కువగా ఉన్నా లేక ఎక్కువగా ఉన్నా అవి పంటలకు ప్రతిబంధకంగా మారతాయి. మరి సాగునీటి పరీక్షలను ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నీటిని పంటలకు వినియోగించుకోవాలి, ఉన్న నీటిని ఎలా బాగు చేసుకోవాలి అన్న వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి నుంచి తెలుసుకుందాం. సాగునీటి పరీక్షల ప్రాముఖ్యతని మనం చూస్తే పంటల సాగు వాడే నీటిని ఆయా నీటి వనరులు అంటే బోర్బావులు కావచ్చు, కాలువలు కావచ్చు, చెరువుల దగ్గర నుంచి లేకపోతే దిగుడు బావుల నుంచి కావచ్చు, ఈ నీటి నమూనాని సేకరించి ఆ నీటిని ప్రయోగశాలలో పరీక్షించి నీటి నాణ్యతను నిర్ధారించి అవసరమైనటువంటి సూచనలు చేయటమే సాగునీటి పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఈ సాగునీటి నమూనా సేకరణ సాధారణంగా బోరుబావుల్లో నీటిని పంపు నుంచి సుమారుగా ఒక 20 నిమిషాలు బయటికి వదిలిపెట్టాలి. ఆ 20 నిమిషాల తర్వాత మాత్రమే బాగా శుభ్రపరిచి ప్లాస్టిక్ బాటిల్లో ఒక 1/2 లీటర్ నీటిని సేకరించుకోవాలి. అలాగే కాలువలు, చెరువుల నుంచి నీటి నమూనా సేకరించినప్పుడు సుమారుగా ఒడ్డు నుంచి 4-5 మీటర్ల దూరంగా ఆ చెరువు అయితే చెరువు, కాలువ అయితే కాలువకి ఈ నీటి నమూనాని కర్రకు కట్టిన బకెట్ సాయంతో సేకరించుకోవాలి. అలాగే ఈ సాగునీటి నమూనాని సేకరించిన 6 గంటల లోపే దగ్గరలోని భూసార పరీక్ష కేంద్రం కానీ లేదా సాగునీటి పరీక్ష ప్రయోగశాలకు కానీ పంపించాల్సి ఉంటుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్లో జాగ్రత్తగా దాన్ని లేబుల్ చేసుకోవాలి. ఏ వనరు ద్వారా సాగునీటి వస్తుంది, ఆ రైతు పేరు, ఆ లొకేషన్, ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, ఏ పంటలు పండిస్తున్నారు ప్రధానంగా, ఆ తర్వాత వేయబోయేటటువంటి పంటలు ఏమిటి, ఎన్నాళ్ళ నుంచి ఈ నీటిని వినియోగిస్తున్నారు అనేటటువంటి సమాచారాన్ని ఒక పేపర్ మీద రాసి ఈ సాగునీటి శాంపుల్ ఉందో నమూనా, ఆ నమూనాకి జతపరిచి మనం ప్రయోగశాలకి పంపించుకోవాల్సి ఉంటుంది.
ఇక సాగునీటి పరీక్షా ఫలితాలను విశ్లేషిస్తే ప్రధానంగా మొదట ఉదజని సూచి, దాన్ని pH అంటాము. ఈ pH 8 కంటే ఎక్కువ ఉంటే దాన్ని క్షార లక్షణాలు అంటారు. ఈ క్షార లక్షణాలు అంటే సాధారణంగా సోడియం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి నీటిని పొలానికి వేసినప్పుడు మనకి ఎక్కువగా డిస్పర్షన్ అనేది జరిగి పొలం కూడా కొన్నాళ్ళకి క్షారంగా తయారవుతుంది. ఈ క్షార నీటిని వాడటం వల్ల పోషకాల సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఇకపోతే రెండోది లవణాల సాంద్రత. ఈ లవణ సాంద్రత 0.25 కంటే తక్కువ ఉంటే అవి అన్ని పంటలకు కూడా అది ఉపయోగపడుతుంది. అదే 0.25 నుంచి 0.75 కానీ డిసిసైమెన్స్ పర్ మీటర్ ఉన్నట్లయితే ఇది మధ్యస్థంగా ఈ లవణాలు ఉన్నట్లు లెక్క. 0.75 నుంచి 2.25 లవణ సాంద్రత ఎక్కువ ఉన్నట్టు పరిగణిస్తాం. అంటే 2.25 డెసిసైమెన్స్ కంటే ఎక్కువ ఉంటే లవణ సాంద్రత అత్యధికం అంటాం. ఇవి సాధారణంగా మనం వ్యవసాయానికి సాగుకి పనికిరాదు ఆ నీరు. వర్షాకాలంలో వర్షం నీటితో పాటుగా వర్షం లేనప్పుడు ఎప్పుడైనా సరే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ లాగా ఈ లవణాలు ఉన్నటువంటి నీటిని కూడా అవసరాన్ని పెట్టి వాడుకోవాలి. వర్షాకాలంలో చిన్న చిన్న పొలంలో చిన్న చిన్న మడులు చేసి అధిక లవణాలని కిందకి ఇంకేం తెచ్చడం చేస్తుండాలి. జర్మినేషన్ ఇరిగేషన్ అంటాం. విత్తే సమయంలో కానీ లేకపోతే చిన్న మొక్కలప్పుడు కానీ ఈ లవణ సాంద్రత ఎక్కువ ఉన్నటువంటి నీటిని వాడకూడదు. విత్తేటప్పుడే 0.1% లవణ ద్రావణంలో విత్తనాల ముంచి విత్తుకోవడం వల్ల కూడా ఆ పంటలు ఈ లవణ సాంద్రతను తట్టుకుంటాయి. కాబట్టి ఈ నీటిని మనం అవసరాన్ని బట్టి ఎప్పుడైనా సరే ఇచ్చినా సరే పంట నష్టపోకుండా ఉంటుంది. ఇకపోతే మార్పిడి చెందే సోడియం. ఈ మార్పిడి చెందే సోడియం 10 కంటే తక్కువ ఉన్నట్లయితే మనకి నీరు మంచిదిగాను అన్ని పంటలకు ఉపయోగపడేదిగా ఉంటుంది. 10 నుంచి 18 ఉన్నట్లయితే ఇది మధ్యస్థంగా సోడియం ఉన్నట్లు లెక్క. తేలిక భూముల్లో ఈ మధ్యస్థ సోడియం నీరు కానీ వేసినట్లయితే సోడియం అనేది క్షిప్తబడి మట్టి తాలూకా డిస్పర్షన్ అంటాము జరిగి క్రస్ట్ ఫామ్ జరగటం. అదేవిధంగా మనకి నేలలోకి నీరు మరియు గాలి ప్రసరణ తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సోడియం అబ్జార్ప్షన్ రేషియో మనకి 18 నుంచి 26 ఉంటే ఇది ఎక్కువ సోడియం హాని జరిగేటటువంటి నీళ్ళు. మరి ఇట్లాంటి సాగునీటిని మనం బాగు చేయడానికి నీళ్లు వెళ్ళే కాలువల్లో జిప్సం బస్తాలని పెట్టుకుంటే దాని తాలూకా చెడు ప్రభావం తగ్గుతుంది. సోడియం అబ్జార్ప్షన్ రేషియో 26 కంటే ఎక్కువ ఉంటే ఆ నీరు సాగుకి సాధారణంగా పనికిరాదు. ఇకపోతే క్లోరిన్ కంటెంట్ లీటర్కి 4 మిల్లీ ఈక్విలెంట్స్ కంటే తక్కువ ఉంటే అది ఆ సాగునీరు అన్ని పంటలకు ఉపయోగం. అలాగే 4 నుంచి 8 మిల్లీ ఈక్విలెంట్స్ పర్ లీటర్ క్లోరిన్ ఉన్నట్లయితే అది కొన్ని పంటలకు అది అనుకూలం కాదు. ప్రత్యేకించి చెరకు, పొగాకు, అలాగే ద్రాక్ష లాంటి పంటలు పండించేటప్పుడు ఈ నీటిని కొంచెం తగ్గించి వాడుకోవాలి. 8 or 10 కంటే ఎక్కువ మిల్లీ ఈక్విలెంట్స్ పర్ లీటర్ సమస్యాత్మకమైనటువంటి వాటర్ అది. ఇకపోతే బోరాన్ ఒకటి ప్రధానమైనటువంటిది పోషకం. ఇది 0.33 ppms కంటే తక్కువ ఉంటే మంచి నీరు అంటాము. బోరాను సమస్య లేని నీరు అంటాం. అలాగే బరువు నేలలకైతే 0.5 నుంచి 0.6 కంటే తక్కువ ఉండాలి. తేలిక నేలల్లో 1 ppm కంటే ఎక్కువ ఉన్నా, అలాగే ప్రత్యేకించి బరువు నేలలకి 1.75 ppm కంటే ఎక్కువ ఉన్నా సరే ఆ బోరాన్ తాలూకా సమస్యలు మనకి కనిపిస్తుంటాయి అధిక బోరాన్ వల్ల. అంచేత ఈ సాగునీటి పరీక్షా ఫలితాలని మనం ఈ వేసవిలో కానీ చేయించుకున్నట్లయితే చాలా విలువైన సమాచారం రైతుకి చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలి, అలాగే ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఎలా అధిగమించాలనే విషయాలు కూడా రైతులు తెలుసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ తాలూకా నీటి వస్తువుల నుంచి ఇప్పుడు చెప్పిన విధంగా సరైన నమూనాను సేకరించి ప్రయోగ కేంద్రానికి పంపించినట్లయితే మంచి విలువైన సమాచారం తెలుసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్కు తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో పొగాకు ధరలు పైపైకి చేరుతున్నాయి. దీంతో పొగాకు మార్కెట్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కేజీ పొగాకు ధర అత్యధికంగా 340 రూపాయల మార్కును తాకింది. ఈ ధరలు గతంలో ఎన్నడూ చూడకపోవడంతో ఏపీ పొగాకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు ఉత్పత్తికి పేరుగాంచిన బ్రెజిల్, జింబాబ్వే, ఇండోనేషియాలో కరవు, అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గింది. దీంతో ప్రస్తుతం పొగాకు కొనుగోలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లోని వేలం కేంద్రాల్లో ధరలు దాదాపు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్ సీజన్లో
ఫిబ్రవరి 29వ తారీఖున మొదలైన పొగాకు ఆక్షన్ ప్లాట్ఫామ్స్ ఈ రోజుకి 52 రోజులు ఆక్షన్స్ అయ్యాయి. హయ్యెస్ట్ ప్రైసెస్ పర్ కేజీ ఎఫ్సివి ఆక్షన్స్లో హయ్యెస్ట్ యావరేజ్ ప్రైసెస్ వస్తూ ఉన్నాయి. కేజీకి 341 రూపాయలు హైయెస్ట్ ప్రైస్ వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు యావరేజ్ ప్రైస్ 246 రూపాయల 80 పైసలు. లాస్ట్ ఇయర్ యావరేజ్ ఈస్ 225 రూపాయల 75 పైసలు. సో యావరేజ్ చూసుకున్నా కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 16 వేలం కేంద్రాల్లో దాదాపు 52 మిలియన్ కేజీల పొగాకు అమ్మకం చేసేసాము. ఇంకా దాదాపు 130-140 మిలియన్ కేజీలు అమ్మడానికి ఉంది. అది కూడా ఇంటర్నేషనల్ డిమాండ్ బాగుంది కాబట్టి ఫార్మర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మనకి ఈ సక్సెస్ రావడానికి కారణం ఏమిటి అని అంటే, నంబర్ 1 మనం విదేశీ పొగాకు ఎలా ఉండాలో అలానే పండిస్తున్నాము. మన ఇండియన్ పొగాకుకి డిమాండ్ ఎక్కువ ఉన్నది. నోట్ వర్ది పాయింట్ ఏంటంటే, మన భారతదేశంలో ఎఫ్సివి పొగాకు పండిన ఎఫ్సివి పొగాకు 72% ఎగుమతి అవుతుంది. ఇంటర్నేషనల్ డిమాండ్కి అనుగుణంగా మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం సవరించుకుంటూ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ని సరిగ్గా అలవర్చుకుంటున్నాము. ఫార్మర్స్ ఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ ప్రైసెస్. టొబాకో బోర్డ్ ఎప్పటికప్పుడు పెట్టుకున్న టార్గెట్స్ని సర్పాస్ అవుతూ కొత్త రికార్డ్స్ని సృష్టిస్తోంది. రిగార్డింగ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ మనకి మిలియన్ US$లో లెక్కగడతాము. 2022-23కు గాను సాధించిన ఎక్స్పోర్ట్స్ $1213 మిలియన్ US$. దానికోసం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మనకి పెట్టిన టార్గెట్ అంటే ఆ $1213 మిలియన్ US$కి అనుగుణంగా పర్సంటేజ్ ఒక 10% పెంచి మనకి $1346 మిలియన్ US$గా నిర్ణయించారు. అయినా సరే పొగాకు బోర్డు దాన్ని అధిగమించి క్రితం సంవత్సరం $1450 మిలియన్ US$ ఎక్స్పోర్ట్స్ని సాధించింది. అంటే ఇట్స్ ఏ రికార్డ్ ఆఫ్ 19.46% హైక్. విదేశీ ఎగుమతుల ద్వారా పొగాకు రైతులందరూ సంతోషంగా ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ సంతోషంగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం వీఆర్ గివింగ్ వెరీ గుడ్ క్వాలిటీ టు ద అవుట్ సైడ్ వరల్డ్. కోవిడ్ తర్వాత ఎక్స్పోర్టబుల్ ఎఫ్సివి టొబాకోకి డిమాండ్ పెరిగింది. దానిని మనం కరెక్ట్ టైంలో అందిపుచ్చుకున్నాం. ఎలాంటి పొగాకు పండించాలి, ఏ వెరైటీ ఆఫ్ టొబాకో పండించాలి, ఎక్కడ డిమాండ్ ఉన్నది అనేది చూసి రైతులకి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నాము. గవర్నమెంట్ కూడా వేరెవర్ ఇట్ ఈస్ ఎక్స్పోర్టెడ్ అక్కడ మనకి హై కమిషన్స్తోని ఎంబసీస్తోనూ డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చి అక్కడ ట్రేడర్స్ తోటి మాట్లాడి ఇక్కడ పొగాకుని అక్కడ అమ్మించే విధంగా సదుపాయాలు కల్పించింది. దాదాపు 111 దేశాలకి మన పొగాకు వెళ్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను టొబాకో బోర్డు ఒక కొత్త చరిత్రను సృష్టించింది. అదేంటంటే 10,000 crores ఆఫ్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ మొదటిసారి దాటింది. అండ్ లాస్ట్ ఇయర్ 12,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ని చేసింది టొబాకో బోర్డు. గత కొన్నేళ్ల నుంచి పొగాకు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత పొగాకు వినియోగం క్రమంగా పెరిగి ధరలు సైతం పెరుగుతుండడం వల్ల రైతులకు పొగాకు సాగు ఆశాజనకంగా ఉంది. ఆయా దేశాల అభిరుచికి తగినట్లుగా పొగాకు పండించటం వల్ల మన పంటకు మంచి ఆదరణ లభిస్తోందని పొగాకు బోర్డు అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.